వైసీపీ మీటింగ్లో ఏమంటున్నారు? వైసీపీ మీటింగ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేర్చట్లేదు కాబట్టి వాటి మీద ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పిలిపిస్తాం. వెళ్తారా మీరు ప్రజల దగ్గరికి? ఖచ్చితంగా వెళ్తాం. ప్రజల కోసం వెళ్తాం. ప్రజలకు మేలు జరగాలి కదా, హామీలు ఇచ్చారు కదా, అవి నెరవేరాలి కదా, అవి ఇవ్వాలి కదా ప్రజలకి. అవి ఇవ్వట్లేదు కదా, ఇవ్వనప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీగా అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత. మేము కూడా సంవత్సరంలో చెప్పిన దానికంటే ఎక్కువే చేసేసాం, మేము జనాల్లోకి వస్తున్నామని చంద్రబాబు గారు అంటున్నారు. జనాల్లోకి వెళ్ళమనండి, తెలుస్తుంది కదా. ప్రజల్లోకి వెళ్తే జనాలు చెప్తారు కదా, వెళ్ళమనండి. ఏం చేసేశారు? అమ్మఒడి పథకాన్ని తల్లి వందనం పెట్టాడు, ఏదో అరకొరకు ఈ మధ్యన వేసాడు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంటే రాష్ట్ర రోగులు చేస్తుంటే అప్పుడు అది ఇచ్చారు. పెన్షన్ కోత, పథకం ఏదైనా ఇస్తే కోత. జనం తిరగబడతారండి, తిరగబడే సమయం వస్తుంది, జనం తిరగబడే సమయం వస్తుంది. కానీ లోపల ప్రతిపక్ష పార్టీగా అడగడం బాధ్యత అది. మరి ఎలా అడుగుతున్నా లేదా జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నా జనాల్ని రెచ్చగొడుతున్నాడు. జగన్ సినిమా డైలాగులు చెప్తున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు, తాడ తీస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారుగా. సినిమా డైలాగులు జగన్ గారు మాట్లాడలేదండి. ఎవరో అన్న మాటని విలేకరు అడిగితే అది సినిమాలో డైలాగ్ అని విలేకరు చెప్పాడు జగన్ గారికి. అంతేగాని జగన్ గారు అనలేదు. ఆ వాయిస్ మీరు ఎవరైనా చూడండి, ఆ మాట జగన్ గారు అనలే. ఎవరో అన్నారు, ఆ మాట విలేకరు అడిగితే అది విలేకరే చెప్పాడు. అది కూడా ఆ డైలాగ్ సినిమాలోది, పుష్ప సినిమాలోది అని చెప్పేసి అది జగనే అన్నాడు అని అంటున్నారండి. మరి ఎవరు వేరే ఆయన జగన్ విమర్శించేవాళ్ళు మరి మీరే ఇప్పుడు వాళ్ళకి మీరే అన్నారు కదా. ఇప్పుడు జగన్ విమర్శించేవాళ్ళని, జగన్ విమర్శించేవాళ్ళు జగన్ గారి గురించి మంచిగా ఎందుకు చెప్తారు? జగన్ గారి గురించి విమర్శించేవాళ్ళు జగన్ గారి గురించి మంచిగా చెప్పరు కదా. కాబట్టి ఏంటంటే ఇదంతా జగన్ గారి మీద బురద చల్లటం కోసం వీళ్ళన్నీ ఏకమయ్యి ఇవన్నీ అబద్ధాలు చెప్పడం కోసం చేసే ప్రయత్నాలు తప్పనిచ్చి వాస్తవం ఏం జరుగుతుందో రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలకు అంతా తెలుసు. సంవత్సరానికి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఏం పేరు పెడతారు మీరు? వాళ్ళేం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు మీరేం పేరు పెడతారు? గవర్నమెంట్కి ఏం పేరు పెడతాం? అబద్ధపు గవర్నమెంట్ అనే పెడతాం. అంతకుమించి ఏం పెడతాం? అన్నీ అబద్ధాలు కదా చెప్పి. మనం చెప్పామంటే చెయ్యాలి. జగన్ గారు ఇవన్నీ చెప్పలేక కాదు కదా. జగన్ గారు వాళ్ళు ఇచ్చినట్టు అబద్ధాలన్నీ అబద్ధ హామీలు ఇవ్వలేక కాదు. ఆయన వాస్తవాలు ఎందుకు చెప్పాడు? మన ప్రజలకు చెప్పామంటే చెయ్యాలి.